హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరు గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి అందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, మన పత్రి మేడం గారికి అంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, అలాగే స్వప్నేశ్వరి మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు ఎంతగానో సహకరిస్తున్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఈరోజు మేడం ఒక్క సెకండ్ మేడం. మేడం మాస్టర్స్, మీరు ఎవరైనా వీడియోలు చూసేవాళ్ళు గత 1 మంత్ 1.5 మంత్గా నుంచి మన వీడియోలు చూసేవాళ్ళు మీరు గుర్తించాలి. అందులో ఒక కాల్, మన ఫోన్ కాల్ సింబల్తో, రెడ్ కలర్ సింబల్తో ఉంటుంది, ఫోటో ఉంటుంది. ఇదేమి జూమ్ కాదండి, అర్థం చేసుకోవాల్సింది మీరందరూ. జూమ్ కాదు ఇది, కేవలం వాట్సాప్ వీడియో కాల్లో మాత్రం చేస్తున్నాం వీడియోస్. ఇవి మీకు వేరేలా అనిపిస్తే మీరు ట్రై చేసి నాకు ఒకసారి మీకేమైనా ఇంకా తెలుసుంటే నాకు చెప్పండి. నేను నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను రెడీగా ఉంటాను. ఓకేనా మాస్టర్స్? మీరు ఎవరైనా ఈ వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా కావచ్చు, మీకేమైనా తెలుసుంటే ఇంకా అద్భుతంగా నేను కూడా నేర్చుకుంటాను మీరు నేర్పిస్తే. ఓకేనా మాస్టర్స్? మేడం ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కొంచెం లేట్ అయింది, సారీ. పర్లే మేడం, నో ప్రాబ్లం. కొంచెం ముందు పేరా చెప్పుకుంటున్నాను మేడం, లాస్ట్ లోకి. తప్పకుండా మేడం, తప్పకుండా. ఇది మనసు పైన ప్రభుత్వ పెత్తనం చేయదు, మనసు స్వేచ్ఛగా విహరిస్తుంది. ఆలోచనలు ఎవరు కట్టడి చేయలేరు. ప్రతి మనిషి భావపరంగా స్వతంత్రుడే. భావ ప్రకటన పైన స్వేచ్ఛ ఉంది. మతం నోరు నొక్కినా మనసు తిరగబడక మానదు. అది మానవ నైజం, అది మనోజవం. భౌతిక సుఖాలపై తెర తొలగగానే ఆ శూన్యంలోకి ఆధ్యాత్మికత్వం ప్రవేశిస్తుంది. ఒక్కసారి ప్రవేశించిన ఆధ్యాత్మికత తిరిగి పోదు, తరిగిపోదు. అందుకే మరణం తర్వాత జీవితం విలువ పెరిగింది. అదే అసలైన జీవితం, విలువలు తరగని జీవితం, భద్రమైన జీవితం, దివ్యమైన జీవితం అనే స్పృహ ఏర్పడ్డది. సైన్స్ కూడా రోదశలోకి, ఖగోళంపైకి దృష్టి సారించింది. ఇంతకాలం సందిగ్ధంగా ఉన్న లోకాలు వాస్తవాలయ్యాయి. పరలోకాల సూక్ష్మ శరీరాలు చిక్కుముడి వీడింది. సైకాలజీ పచ్చి ఫిలాసఫీ దుప్పట్లో దూరి కూర్చుంది. మనసు ఆత్మ వేరన్న సంగతి. అటువంటి సందిగ్ధంలో విభిన్న భావజాలాన్ని ముడివేసే ప్రయత్నం థియోసాఫికల్ సొసైటీ చేసింది. అంతవరకు పాశ్చాత్య విద్వాంసుల బుర్రకు తట్టని మాట థియోసఫీ. పాశ్చాత్యులు అదే కోరుతుండడం వల్ల బ్లావెట్స్కి థియోసఫీతో పరిష్కారం చూపించినట్లయింది. లోకాన్ని దేవుడు సృష్టించాడు అని నమ్మే మనిషికి పరిణామంలో మనిషి ఏర్పడ్డాడు అది నమ్మించడం ఎంత కష్టం. అలాగే దేవుళ్ళను నమ్మి బ్రతికే వారికి పరమ గురువుల పాలనలోనే జగత్తు ఉందని నమ్మించడం కష్టం. మాస్టర్లు అయిన వారంతా ఒకప్పుడు మనలాంటి వారే. భౌతిక దృష్టికి అందని సూక్ష్మ లోకాలలో, కారణ శరీరాలలో ఉంటారని చెప్పినా నమ్మరు. ప్రతిదానికి నిదర్శనాలు కావాలి. మనకు మంచి ఆలోచనలు కలిగించేవారు మాస్టర్లు. మనలో జ్ఞాన బీజాలు నాటేవారు పరమ గురువులే. పరమ గురువులపై అపూర్వ పరిశోధనలు చేసి మాస్టర్ల ఉనికిని నిరూపించగలిగిన ధీమని బ్లావెట్స్కి. పరమ గురువుల వద్ద సృష్టి విజ్ఞాన భండారం ఉంది. అది తరగని సంపద, అది నిగూఢం, భృక్తం. మనం ఎంత తపస్సు చేసినా, యోగం చేసినా మాస్టర్ల అనుగ్రహం పొందలేకపోతే గమ్యం చేరడం జరగదు.
యోగంతో జ్ఞానం సాధిస్తే ప్రతి ఒక్కరూ మాస్టర్ స్థాయికి ఎదగవచ్చు. సృష్టిలో మనిషి ఒక భాగం. పుట్టినే ఎవరూ లోకంలో జన్మించరు. ప్రతి జీవికి కొంత బాధ్యత ఉంది. మనిషికి మరింత బాధ్యత ఉంది. మనిషికి అదనంగా మనసున్నది కదా! మనసుకు వివేకం ఉంది. వివేకానికి బుద్ధి తోడున్నది కనుక పరిణామ కార్యంలో మనిషి నిర్వహించవలసిన పాత్ర చాలా పెద్దది, ముఖ్యమైనది. ప్రతి మనిషి దివ్య మానవుడుగా మారే వరకు పరిణామం జరుగుతుంది. మనిషి పుట్టింది కేవలం సుఖపడి చావడానికి కాదు, జ్ఞానం ఆర్జించడానికి, పరిణామానికి దోహం చేయడానికి. మనిషిగా జీవిస్తూ ఎక్కవలసిన తర్వాతి మెట్టు దివ్యత్వం. దివ్యత్వం సాధించడం మనిషి తన కోసం కాదు, పరిణామం కోసం, పూర్ణత్వం కోసం. అది మానవ జన్మ రహస్యం. సరైన మార్గంలో సదాశయంతో సత్సంకల్పం సాధించవచ్చు. థియోసఫీ అందరిది. అది ఆర్ట్ ఆఫ్ లివింగ్. ప్రతి మనిషికి థియోసఫిస్టే. ప్రతి మనిషి అంటే థియోసఫిస్టు లక్ష్యం తనలోని ఆధ్యాత్మిక శక్తులను గుర్తిస్తూ దివ్యత్వం వైపు సాగడం, దివ్యత్వంలోకి ఎదగడం. 2వ చాప్టరు కాంతి కిరణం. కారు చీకటిలో కాంతి కిరణం ఆమె జననం. నవయుగానికి వైతాళిక గీతం ఆమె ఆగమనం. అన్ని దేశాల మేధావుల్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేట్లు చేసింది ఆమె గొంతు. ఆమె పూరించిన విప్లవ శంఖం పేరు అక్షరం. అదే థియోసఫీ. ఆకాశపు టంచుల వరకు అంతర్నేత్రం దర్శించిన త్రినయని ఆమె. ఆమె జన్మతః యోగిని, దివ్య జ్ఞానానికి సరిహద్దులు చెరిపిన ధీమని. ప్రపంచ సుఖాలు, భోగాలు, సంపదలు ఏవీ అవసరం లేని విరాగిని. విశ్వ శ్రేయస్సు కోసం అర్హర్నిశలు తమిస్తూ నిస్వార్థంగా జీవించిన సాంసారిక సన్యాసిని. లోకం కోసం, లోకహితం కోసం తనను శూన్యం చేసుకోగలిగింది. శూన్యంలో లయించగలిగింది. శూన్యంలో శూన్యమైంది. శూన్య హృదయాలకు జ్ఞానామృతం దోసిళ్ల కొద్దీ పంచిన అమ్మ. సమకాలీనులు తనను అర్థం చేసుకునేలోగా అవతారం చాలించింది. అయినా ఆమె ఔన్నత్యం కాలాతీతం, శాశ్వతం. ఆమె ప్రాతస్మరణీయ. దివ్యజ్ఞాన సుధల్ని థియోసఫీ అనే బంగారు పాత్రలో లోకానికి అందించింది. అవసరానికి ఆదుకునే ఆపన్న హస్తం ఆమెది. అది సంధియుగం. అనేక శతాబ్దాలుగా యూరప్ దేశాల చీకటి నాగరికతలో ఉండిపోయి కలహాలకు కాలు దువ్వుతున్నాయి. ఎప్పుడు ఏ రాజ్యం మరే రాజ్యం మీద దండెత్తుతుందో తెలియదు. రాజ్యకాంక్ష, రాజ్య విస్తరణ కాంక్ష, అధికార వ్యామోహం అందరిది. అప్పుడు భారతదేశం బానిసత్వంలో ఉంది. ఆమె రాక ఒక శుభకామన. అంధ విశ్వాసాలపై మెత్తని కత్తి జలిపించింది. ఒంటరి పోరుకు సిద్ధమైంది. నిరాడంబర జీవనము, నిస్వార్థపరత ఆమె విజయ రహస్యం. నడి సముద్రములో నిలిచిన గిరి శిఖరం ఆమె. అయితే ప్రపంచము ఆమె రాకను స్వాగతించడానికి సిద్ధం కాక ముందే జన్మించింది. ఆమెను 20వ శతాబ్దం అర్థం చేసుకున్నంతగా సమకాలీకులు అర్థం చేసుకోలేకపోయారు. మనిషి తనను మర్చిపోయి చాలా కాలమైంది. మానవత్వం మరిచిన మనిషిని జాగృత పరచాలి. తనను తనకు పరిచయం చేయాలి. అందుకు మాస్టర్ల తరపున నియుక్తమైన దూతిక ఆమె. ఆమె జన్మకు రాకముందే మహాజ్ఞాని, కాలజ్ఞాని. మేడం బ్లావెట్స్కీ ఆవిష్కరించిన థియోసఫీ పూర్తిగా కొత్తది కాదు. 14వ శతాబ్దంలో సాంగ్ఖాపా అనే టిబెట్ యోగి ఈ ఆధ్యాత్మిక సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. ప్రపంచంలో అప్పుడప్పుడు సనాతన ధర్మం పైన మతం చీకటి మబ్బులు కమ్మడం సహజం. కొంతకాలం చీకట్లు ఆవరిస్తాయి. చీకటి వెలుగుల సయ్యాటలు తప్పవు. ప్రపంచంలో ద్వంద్వత్వం తప్పదు. అన్ని విషయాలు అద్వైతంలో ఇముడవు. అటువంటి సమయాల్లో మహాత్మలు జన్మిస్తుంటారు. అవతార పురుషులు ఋషులవుతుంటారు. అయితే ఏ ఒక్క ప్రవక్త, అవతారుడు పూర్తి విజయం సాధించి ఉద్ధరించిన దాఖలాలు కనిపించవు. ఎక్కడ లోపం ఉంటుంది. పని అసంపూర్తిగా మిగిలిపోతూనే ఉంది. మరొక మహాత్మ అవతరణకు అవకాశం ఉంటూనే ఉంది. బ్లావెట్స్కీ అవతార లక్ష్యం పూర్తిగా నెరవేరిందని చెప్పలేం.
అయినా నిష్ఫలం కాలేదు. ప్రతి మహాత్మునికి అనుయాయులుంటారు, వారసులు తయారవుతారు. అసంపూర్ణ కార్యభారాన్ని తమ భుజస్కంధాలకు ఎత్తుకుంటారు. ఉద్యమాగ్ని చల్లారదు, కొంతకాలం నివురుగప్పి ఉంటుంది. ఇది చెరగని ఆనవాలు, అది సత్యం. 3వ చాప్టర్ బాలారిష్టాలు. హెలెనా పెట్రోవ్నా జననం 1831 ఆగస్టు 12 అర్ధరాత్రి మెరిడియన్ టైం అంటే 0 అవర్లో పుట్టినవారు మహాత్ములవుతారని ఒక ప్రతీతి. అది దేవతలు సంచరించే సమయం. మహాత్ములు ఆత్మయానం చేసే సమయము అదే. అప్పుడు అర్హులు యోగ్యులైన వారిపై మహాత్ముల దృష్టి పడుతుంది. దక్షిణ రష్యాలోని ఎకాటెరిన్స్లో పట్టణంలో ఆమె జన్మించింది. ఆ పట్టణం డ్రిఫర్న్ నది ఒడ్డున ఉంది. ఆమె తండ్రి కల్నల్ పీటర్, తల్లి హెలెనా డి పెదయేవ్. ఆమె ప్రముఖ నవల రచయిత్రి. హెలెనా అమ్మమ్మ కూడా సాహితీ పరురాలే, రచయిత్రి కూడా. ఆమె పేరు డోల్ గొర్ఖోవ్. ఆమె సంపన్న కుటుంబానికి చెందిన మహిళ, పైగా రాజవంశం. రష్యా ప్రభువు గ్రాండ్ డ్యూక్ రోరిక్ వారసురాలు. బాల్యంలో హెలెనా ప్రవర్తన విచిత్రంగా ఉండేది. అందరు పిల్లల్లా ఉండేది కాదు. బాల పిశాచిలా ప్రవర్తించేది. దయ్యం పట్టిన దానిలా తిరుగుతుండేది. అయితే ఆమె అద్భుత శక్తులు చూసిన బంధువులకు, స్నేహితులకు మతులు పోయేవి. తనపై ఎవరి పెత్తనం సహించేది కాదు. తన పంతం నెగ్గవలసిందే, తన మాట చెల్లబోటు కావలసిందే. ఆమె బ్రహ్మ బహుముఖీనం, తెలివితేటలు అపూర్వం, మంచి భాషా పటిమ, స్పష్టంగా నిర్దిష్టంగా మాట్లాడేది. పియానో అంటే ఇష్టం. ఎక్కడా నేర్చుకోకపోయినా అద్భుతంగా వాయించేది. మంచి మంచి బొమ్మలు వేసేది. కుంటి గుర్రాలపైన స్వారీ చేయడం ఇష్టం. ప్రకృతి సౌందర్యం అంటే ఇష్టం. చిన్నతనంలోనే తన జీవిత లక్ష్యాన్ని నిర్దేశించకుండా అనిపించేది. అందరిలాంటిది కాదు, అందరిలా బ్రతికే ఆడపిల్ల తను కాదు. తనకు దైవ రక్షణ ఉంది. తను కారణ జన్మురాలు. ఆమెది బాలతనాన్ని మించిన బేలతనం. మనసు వెన్నెలంత చల్లన, నిర్మల హృదయం. ఆమె దాన ధర్మాలకు, దాతృత్వానికి హద్దు అదుపు ఉండేది కాదు. ఆయాని తెగ విసిగించేది, ఏడిపించేది. సంప్రదాయం పైన, ఆచారాల పైన తిరగబడటం ఉక్కుపాలతోనే నేర్చింది. కుట్రలు కుతంత్రాలు తెలియవు. లౌక్యం తెలియక కష్టాలు తెచ్చుకునేది. తర్వాత జీవితంలో తన అలవాట్లు మార్చుకోలేక భంగపడిన సందర్భాలు అనేకం. ఎవరికి కాస్త అపకారం జరిగినా, అన్యాయం జరిగినా సహించేది కాదు. తండ్రి ఎవరికైనా సైబీరియా శిక్ష వేస్తే విలవిల్లాడిపోయేది. ఎడారిలో వారు పడే కష్టం ఊహించుకుని కుమిలిపోయేది. తను పెరిగి పెద్దదైన తర్వాత ఎవరికి అలాంటి కష్టాలు రాకుండా చూస్తానని శపథం చేసింది. అప్పుడే ఆమెలో బుద్ధుని కరుణ ప్రవేశించింది. మనిషి కష్టాలకు, బాధలకు కారణం ఏమిటి? వాటిని తొలగిస్తే బాధలు ఉండవు గదా. సరిగ్గా సిద్ధార్థుని ఒకనాటి ఆవేదన అదే పరితప్త హృదయం. ఒంటరిగా అడవుల్లో, కొండల్లో, నిర్జన ప్రదేశాల్లో తిరుగుతూ ఆలోచించేది. సమాధానం ఏది? చెట్లతో, పక్షులతో కబుర్లు చెప్పేది. అది ప్రకృతిపై ప్రేమ, కృత్రిమ జీవితం పైన అయిష్టమా? అప్పుడే నిరాడంబరంగా సహజంగా జీవించాలని నిర్ణయించుకుంది. చిన్న పిల్ల. హెలెనా పుట్టినప్పుడు చాలా ఆర్భకంగా ఉండేది. కళ్ళు తెరిచేది కాదు, ఏడ్చేది కాదు. ఆ పిల్ల బ్రతికి బట్ట కడుతుందని ఎవరూ అనుకోలేదు. శాపగ్రస్తురాలు అనుకునేవారు. ఎంతో మంది పూజారులు, మంత్రవేత్తలు, భూతవైద్యులు వచ్చి ఎన్ని క్రతువులు జరిపించినా ప్రయోజనం కనిపించలేదు. పట్టింది చిన్న దయ్యం, మామూలు దయ్యం కాదు, పెద్ద పిశాచమో భూతమో అనుకునేవారు. పెద్ద పెద్ద దివిటీలు వెలిగించి ఆర్భాటంగా హోమాలు చేయించారు. మత పూజారులైన ఆడ మగ జంటలకు కొవ్వొత్తులిచ్చి నాట్యాలు చేయించారు. అది గ్రీకు సాంప్రదాయం. అందరూ నిలబడి అలాంటి క్రతువులు నిర్వహించిస్తారు.
ఆ క్రతువు పెద్ద మందిరంలో ఏర్పాటు చేశారు. రాజకుటుంబం కదా, ఉత్సవం చూడడానికి పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. ప్రధాన పురోహితుడు అతని శిష్యగణం బంగారు రంగు గౌనులు ధరించి మెడలో పూసల పేర్లు నగలు ధరించి యాగి చేశారు. ఒక గంట తతంగం. హెలెనా పసిపిల్ల, ఆమెకు తోడుగా పిన్నమ్మను కూర్చోబెట్టారు. ఆ పిల్ల హెలెనా కన్నా కాస్త పెద్దది. అంతలో ప్రధాన పూజారి వేసుకున్న బట్టలకు నిప్పంటుకుంది. ఒక్కసారిగా మంటలు లేచాయి. చాలా మందికి ఒళ్ళు కాలి శివాలెత్తారు. ఆ సంఘటన అశుభ సూచకంగా భావించారు. రష్యాలోను మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు ఎక్కువే. ఆ రోజు నుండి హెలెనాపై పాపిష్టి పిల్ల అని ముద్రపడ్డది. చిన్నప్పటి నుండి హెలెనాది పెడసర స్వభావం. అయినా ఆమెలో ఏ ఆకర్షణ ఉండేది, ఇష్టం ఏర్పడేది. టీచర్లు చెప్పినా, పెద్దలు చెప్పినా ఆమె వినేది కాదు. నిర్లక్ష్యం చెయ్యమన్న పని చేసేది కాదు. వద్దన్న పని ఖచ్చితంగా చేసేది. తన ఇష్టాలను ఎవరూ కాదనకూడదు. ఏ పని చేసినా స్వతంత్రంగా, ధైర్యంగా చేస్తుంది. ఏటికి ఎదురు ఇదే స్వభావం. తల్లి చనిపోతూ హెలెనా భవిష్యత్తు గురించి బెంగ పడ్డది. పెద్ద పిల్ల పర్వాలేదు, చిన్నది పిచ్చి మాలోకం. ఎట్లా బ్రతుకుతుందో, ఎన్ని కష్టాలు పడుతుందో. తల్లి మరణం తర్వాత అక్క చెల్లెలు సారటోలోని అమ్మమ్మ గారింటికి చేరారు. అక్కడ తాతగారిల్లు పెద్ద రాజప్రాసాదం. పొడవాటి వసారాలు, విశాలమైన గదులు, చీకటి మెట్లు, చీకటి కోనలు. అది పాతకాలపు కోట. ఆ ఇంటికి ఒక రాక్షసుడు కాపలా ఉండేవాడు. రాక్షసుడంటే నిజం రాక్షసుడు కాడు, మహాక్రూరంగా ప్రవర్తించేవాడు. అతని చేతులు చచ్చిన దొంగలు అక్కడ దయ్యాలై తిరుగుతుంటారని చెప్పుకుంటారు. దానితో ఏ చీకటి గది దగ్గరకు వెళ్ళినా దయ్యం తిరుగుతున్నట్లే అనిపించేది. అక్క చెల్లెళ్లకు తోడుగా ఓ 6 మంది పనివాళ్లు ఆ ఇంట ఉండేవారు. హెలెనా ఒక్కచోట నిలకడగా ఉండేది కాదు. కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతుండేది. హద్దు అదుపు లేదు. పాడుపడిన గదులన్నీ ఆమెకు పరిచయమే. చీకటి గదులంటే మరింత ఇష్టం. చదువు ఎగ్గొట్టి చీకటి గదుల్లో కూర్చుండి పోయేది. ఎంత ఎంత రహస్యంగా జారుకున్నా ఆమె స్వభావం తెలిసిన పని వాళ్ళు వెదికి లాక్కొచ్చేవారు. ఎవరికీ కనిపించకుండా ఒక ఉపాయం పన్నింది. పాత టేబుళ్లు, కుర్చీలు, సామాన్లు ఒకదానిపైన ఒకటి పేర్చి వాటి చాటున కూర్చునేది. సాల్మన్ కథల పుస్తకం పట్టుకెళ్లి తెగ చదివేది. సాల్మన్ కథలంటే అన్ని దయ్యాలు, భూతాల కథలు, మాయా ప్రపంచం. ఆచి చాలనట్లు రాత్రి వేళల్లో నిద్రలో లేచి నడిచిపోయే అలవాటు. ఏ చీకటి గదిలోకి వెళ్ళి అక్కడ నిద్రపోయేది. 12 వయసులో అలాగే లేచి వెళ్ళిపోయింది. అందరూ కంగారు పడ్డారు. అన్ని గదులు సోదా చేశారు. చివరకు వరండా చివరన ఎవరితోనో మాట్లాడుతున్నట్లు తనలో తానే మాట్లాడుతోంది. ఏక ఏకపాత్రాభినయంగా. అవతలి వ్యక్తి ఎవరికీ కనిపించలేదు. అంటే అప్పటికే అదృశ్యంగా ఉన్న వారితో పరిచయాలు ఏర్పరచుకుంది. జన్మాంతర సంస్కారము. అలాంటి పిల్లతో వేగడం ఎలా? ఆమెలో 2 స్వభావాలుండేవి. ఆమెలో 2 ఆత్మలు కలిసి ఉండేవి. అంటే ఆమెలో సదా 2 మనుషులు ఉండేవారన్న మాట. లైబ్రరీలో కూర్చొని గంటల తరబడి చదివేస్తుండేది. హెలెనా ఆత్మ అక్క తమ చిన్నతనం గురించి ఇలా చెప్పింది. ఊహ తెలిచినప్పటి నుండి హెలెనా అంటే జగమొండి. పిల్ల అర్థమయ్యేది కాదు. దాని స్వభావము, ప్రవర్తన ఒక్కోసారి మంచిగా ఉండేది. తన ఈడు పిల్లల్ని కూర్చోబెట్టుకొని గంటల కొద్దీ కథలు చెప్పేది. అన్ని కథలు దాని పొట్టలో ఎట్లా ఉండేవో మరి. దాని కడుపు కథల ఊట బావి. ఆ కథలు నమ్మశక్యంగా ఉండేవి కావు. కళ్ళల్లో దృశ్యాలు చూస్తూ కథలు అల్లేదేమో. అంత తన్మయం దానిది. ఒక్కొక్కసారి కథ చెప్పడం ఆపి కళ్ళు మూసుకొని పరవశించిపోయేది. అది ఎంత ఆనందమో! తన కళ్ళు రవ్వల్లాగా మెరుస్తుండేవి. పిల్లలు దాని కళ్ళల్లోకి సూటిగా చూడాలంటే భయపడేవాళ్ళు. ఒక్కోసారి పిచ్చిగా కేకలు పెడుతూ ఇల్లంతా పరుగులు పెట్టేది. పిచ్చిగా తనలో తానే నవ్వుకునేది. కనిపించని మనుషులతో సదా కబుర్లు చెబుతూ ఉండేది.
తనకి చీకటంటే ఇష్టం. అస్సలు భయం అన్నది ఉండేది కాదు. పావురాళ్ళు గూళ్ళు అంటే ఇష్టం. ఒళ్ళో పావురాయిని పట్టుకొని ముద్దులాడుతుండేది. బుజ్జగిస్తుండేది. తాను శూన్యాన్ని శ్రద్ధగా వినేది. చెట్లతో, చేమలతో మాట్లాడేది. పూలతో ఊసులాడేది. పక్షుల గొంతులను అనుకరిస్తూ పలకరించేది. మాకు శూన్యంగా ఉన్న చోట్లలో తనకు ఎవరో కనిపించేవారు. తనతో కబుర్లు చెప్పేవారు. మాకెవ్వరికీ వినిపించేది కాదు. అర్థమయ్యేది కాదు. మా తాతగారంటే గవర్నరు. మా బంగ్లాకు 5, 6 మైళ్ళ దూరంలో ఇసుక మైదానాలుండేవి. అక్కడ ఇదివరకు ఒక నది ప్రవహించేదట. ఇప్పుడు లేదు. ఆ నది ఇసుకలో పురాతన కాలం నాటి శిల్పాలు బయటపడుతుండేవి. మా పిచ్చి చెల్లి ఆ శిల్పాల్ని తదేకంగా చూసి వాటి కథలు చెప్పేది. ఆ కాలంలోకి వెనక్కి వెళ్ళిపోయి ఆనాటి రాజుల కథలు, రాణుల కథలు, వింత వింత కథలు చెప్పేది. మోచేతి పైన గడ్డం ఆంచి దీర్ఘంగా ఆలోచిస్తూ కథలు చెబుతుంటే అవన్నీ నిజం కథలే అనిపించేవి. కల్పనలు కావు. యుద్ధాలు సైతం వర్ణించి చెప్పేది. మేం నమ్మమంటే ఒకసారి శ్రోతలందరినీ ఆ కాలంలోకి తీసుకువెళ్ళి నిజంగా చూపించింది. తన గత కాలంలోకి వెళ్ళడమే కాదు, మమ్మల్ని తీసుకువెళ్ళేది. ఆ లోకాలను చూస్తే భయం వేసేది. మా పిచ్చి పిల్ల సామాన్యురాలు కాదు. ఎంత ఆధ్యాత్మికంగా ఎంతటి గొప్ప వ్యక్తి చూడండి మేడం. వీళ్ళని కూడా తీసుకెళ్ళి చూపించేదంట. అదే కదా మేడం. ఆ పెళ్ళైతే పిచ్చి కుదురుతుందన్న విశ్వాసం రష్యాలోనూ ఉంది. ఆ నమ్మకం అన్ని దేశాల్లో ఉంటుంది. పిచ్చి అన్నది కొంత మనోవైకల్యం. హెలెనా ఆలనా పాలనా చూసే గవర్నెస్ ఆ పిల్లను ఎవడో ఒకడికి కట్టబెడితే ఒక పని అయిపోతుందని భావించింది. ఎక్కడ మూర్ఖులకి ఎవరు చూసినా అదే పని. పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది, తిక్క తిరుగుతుంది అని పెళ్లి చేసి వాళ్ళ దుంప తెంచుతారు కదమ్మా. నికిఫర్ వి బ్లవెట్స్కీ అనే ముసలాడిని చూసి ఒప్పించింది. అయ్యప్ప! అతను హెలెనా కన్నా 3 రెట్లు వయసున్నవాడు. పెళ్లి నాడు ప్రమాణాలు చేయిస్తారు కదా! హెలెనా చేత నేను భర్తకు విధేయంగా ఉంటాను, మంచి భార్యగా ఉంటాను అని పురోహితుడు ప్రమాణం చేయమంటే, నేను చచ్చినా మొగుడికి విధేయంగా ఉండను. వాడితో కాపురం చేయను అని ప్రమాణం చేసింది. పెంకిఘట్టం. అందరూ అవాక్కయ్యారు. ఇదేం పిల్లరా బాబు అనుకున్నారు. ఎవరు ఎలా అనుకున్నా మొహం మీద అన్న పట్టించుకునే రకం కాదు. పెళ్లి అయిన మర్నాడే ఇల్లు వదిలి, ఊరు వదిలి పారిపోయింది. బంధువులకి, మొగుడికి తెలియదు. ఆమె పలాయనం గురించి మొగుడు అసలు పట్టించుకోలేదు. ఆ పిల్ల ఎలాగో తనకు సరిజోడు కాదు. హెలెనా జాతకంలో శుభగ్రహాలు వక్రించాయని, దుష్టగ్రహాలు రాజ్యం చేస్తున్నాయని జ్యోతిష్కులు చెప్పారు. ఇదొకటి మరి ఏదేదో చెప్తారు. చూడండి, ఎవరి తలరాత ఎవరు మార్చగలరు? గ్రహాలు విధిని మార్చలేవు. 10 సంవత్సరాలు ఇంటి ముఖం చూడలేదు. హెలెనా జన్మించిన ఊరుకు దగ్గరలో ఒక యోగి ఉండేవాడు. ఆయన పండు ముదుసలి, మహాజ్ఞాని. ఒకసారి హెలెనా, ఆమె అక్కయ్య ఆయన్ను దర్శించారు. ఆయన హెలెనాను చూసి, ఈ అమ్మాయి అందరిలాగా జీవించదు. భవిష్యత్తులో చాలా గొప్ప వ్యక్తి అవుతుంది. ఆమెలో దివ్యశక్తులు గూడు కట్టుకొని ఉన్నాయి. నా మాటలు నిజమయ్యే నాటికి నేను బ్రతికుండను అని చెప్పాడు. ఆనాటి మత పెద్దలెవరు ఆమె మహత్తుల్ని గుర్తించేవారు కాదు. రష్యా మొత్తంలో 3 ప్రధాన మతాచార్యులు ఉండేవారు. వారిలో ఒకాయన హన్ కుటుంబానికి సన్నిహితుడు. 1860లో ఆయన అంతర్వాణి ఉద్బోధతో చెప్పాడు. అమ్మాయి, నీలో మహాశక్తులు నిగూఢంగా ఉన్నాయి. వాటిని కాని పనులకు వెచ్చించి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. అతీంద్రియ శక్తుల్ని, దివ్య శక్తుల్ని ఎవరు గాని విశ్వ ప్రయోజనాలకు, మంచి పనులకు ఉపయోగించాలి. దైవశక్తుల్ని పొదుపుగా ఉపయోగించాలి. జాగ్రత్త తల్లి అని సలహా ఇచ్చారు. 1844లో తండ్రి వెంట ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, ఇంగ్లాండ్ వెళ్ళింది. ఆయా దేశాలలో కళలు, సంగీతము ఆమెను అలరించాయి. జర్మనీలో పియానో విద్వాంసుడు ఇగ్నస్ వద్ద సంగీత శిక్షణ తీసుకుంది. చిన్న వయసులోనే ఆమె ప్రతిభను గుర్తించిన లండన్లో ఒక సంగీత విభావరిలో పాల్గొనే అవకాశం ఇచ్చారు.
ప్రసిద్ధ పియోనిస్టులు క్లారా స్కూన్మన్, అరబెల్లా గోడార్ట్ల తర్వాత 3వ స్థానం బ్లావెట్స్కీకి దక్కింది. సంసారం చేయకపోయినా మొగుడి ఇంటి పేరు తన పేరుకు తగిలించుకుంది. అదే వచ్చింది కదా. అదే గదా! అజ్ఞాత పర్యటనలో ఆమె పేరు లారా. ఇటలీలో, రష్యాలో ప్రచ్ఛన్న నామంతోనే వ్యవహారం నడిపించింది. ఆమె సహజ సౌందర్యంతో పాటు కళా చాతుర్యం జనాలకు ఆకర్షణ అయ్యింది. న్యూయార్క్‌లో హెలెనా పియానో ప్రావీణ్యం ఈ రుచి చూచి పరవశించిపోయిన కల్నల్ ఆల్కాట్ ఆమె అభిమానిగా మారాడు. 4వ అధ్యాయం పర్యటన 10 ఏళ్లు. పెళ్లి పెటాకులైంది. సంసార సుఖం సాగర సంగమమైంది. ఆనందం ఆకాశ మార్గం పట్టింది. ఇంక జీవితంలో మిగిలేదేమిటి? చివరికి మిగిలేది ఏమిటి? మొగుడు లేకపోయినా మగసిరితో బ్రతకగల నంగనాచి. పెళ్లి అయినందుకు గుర్తుగా మొగుడి ఇంటి పేరు తన పేరు చివరన తగిలించుకుంది. అదొక తృప్తా? కాదు. అది అవసరం. పెళ్లి అయిన మర్నాడే గుమ్మం దాటింది. ఊరు వదిలింది. దేశం వదిలింది. టర్కీ, ఈజిప్ట్, గ్రీకు దేశాలు ఆబగా పర్యటించింది. ఎక్కడికి వెళ్ళినా తండ్రికి ఉత్తరాలు రాస్తుంది. ఆయన గారు అవసరానికి మించి డబ్బు పంపుతుండేవాడు. మేలే అదన్నా చేశాడు ఆయన. ఇంకా లేచిపోయిందని ఇంగా 1851 బ్లావెట్స్‌కి 20వ పుట్టినరోజు నాటికి లండన్‌లో ఉంది. చిన్నతనం నుండి తనకు కనిపించకుండా అదృశ్యంగా గమనిస్తూ తనను నడిపిస్తున్న గురువును దర్శించే అవకాశం కలిగింది ఒకనాడు. ఆయన భారతదేశానికి చెందిన రాజపుత్రుడు. మహాత్మా మోరియా. మోరియా అంటే మేడం మోరియా గురించి విన్నాను ఆమెతో, లక్ష్మీ దుగ్గరాల మేడంతో. అదే 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 మేడం. వీళ్ళంతా మహాగురువులు అన్నమాట. గొప్ప మహనీయులు, అదృష్ట గురువులు. రాజపుత్రుడు అంట. తర్వాతి కాలంలో థియోఫిస్టులు మాస్టర్ ఎం అని, మాస్టర్ మోరియా అని ఉపాసించింది ఆయననే. ఆనాడే బ్లావెట్స్కీకి ఆయన దిశానిర్దేశం చేశాడు. నాటి నుండి ఆమె హృదయంలో గురుస్థానం మోరియాది. ఆమె అంతరంగంలో నిండింది ఆ గురు భావన. గురు దర్శనంతో ఆమెకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఈ విశాల విశ్వం అంతా తన విహార వేదిక అనుకుంది. తాను ఒక దేశానికి చెందిన వ్యక్తి కాదు. తాను విశ్వ మహిళ. నిర్భయంగా ప్రపంచ యాత్రకు బయలుదేరింది. కెనడా, అమెరికా, మెక్సికో, దక్షిణ అమెరికా, వెస్టిండీస్, సింహళ దేశాల మీదుగా భారతదేశం చేరుకుంది. టిబెట్ వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా అనుమతి లభించలేదు. ప్రస్తుతానికి ఆ ప్రయత్నం విరమించి 1853 నాటికి ఇంగ్లాండ్ చేరింది. 1854లో అమెరికా వెళ్ళి 1855 నాటికి మళ్ళీ ఇండియా చేరుకుంది. ఈసారి కాశ్మీర్ ద్వారా టిబెట్లో ప్రవేశం పొందగలిగింది. లడఖ్లో పరమ గురువుల్ని దర్శించి ఆధ్యాత్మిక శిక్షణ పొందాలని సంకల్పం. అగోచర లోకాలకు వెళ్ళి జ్ఞానం సంపాదించాలన్న కోరిక. 1858లో ఫ్రాన్సు, జర్మనీ దేశాలు తిరిగి రష్యా చేరింది. అప్పటికి ఆమె లక్ష్యం నెరవేరలేదు. కానీ మార్గం తెలిసింది. కాకసన్ పర్వత శ్రేణులలో ఉండే తాంత్రికుల్ని, గురువుల్ని దర్శించి కొంతకాలం వారి శుశ్రూష చేసి కొన్ని శక్తులు చేజిక్కించుకోగలిగింది. అయినా అసలు గమ్యం అందనంత దూరంగానే ఉండిపోయింది. ఏ బాట ఎటుపోతుందో చెప్పవచ్చు. ఎవరి జీతం ఎటుపోతుందో, ఎన్ని మలుపులు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. జ్ఞానయాత్రలో ఎన్ని మజిలీలో, మరెన్ని ప్రస్థానాలో, ఏ మలుపు ఏ గమ్యానికి చేర్చుతుందో తెలియదు. ఆత్మ స్వతంత్రము, ఆత్మయానము, మరీ స్వేచ్ఛాయుతం. బ్లావెట్స్కీ పర్యటనలో కలిసిన మహాత్ములు, గురువులు ఎందరో ఆమెకి జ్ఞానదాతలైనారు, మార్గదర్శకులైనారు. ఆమె జీవితం పదం అయింది. ఆమె అనుభవాలన్నీ ఆత్మ ప్రబోధాలే. ఆమె ఆవేదనలన్నీ నివేదనలు. అవి అన్ని అనుభూతి పర్వాలు. అవి భవిష్యత్తుకు ఉపాధులైనాయి, సోపానాలైనాయి. వాటన్నిటి సంకల్పమే ఇసిస్ అన్వీల్డ్. అంటే ఇసిస్ అన్వీల్డ్ తొలి రచన చేసిందనమాట ఒకటి బుక్ మేడం ఇది. ఆ రోజుల్లో ఆడవారు ఒంటరిగా ప్రయాణం చేయడం అరుదు.
అందున రాజకుటుంబ స్త్రీలు అను అసూర్యంపరశులు, కులీన కుటుంబ మహిళలు పరదాల చాటున ఉంటారు. ఘోషాలు ఎక్కువ. బ్లావెట్స్కీ అయినా ఆపదని అపనిందలకు అతీతం కాదు. అయిన వాళ్ళు విమర్శించారు. పైగా 20 ఏళ్ల పడుచు. ఎంత పొగరున్నా, సొగసున్నది, అందం ఉన్నది. పైగా భర్తను వదిలిన ఇల్లాలు. పారిస్, బెర్లిన్, వియన్నా నగరాల్లో జల్సాస్ చేస్తోందని ప్రచారం సాగింది. ఆమె ఆరాటం, సత్యాన్వేషణ అని ఎవరికీ తెలీదు. చెప్పినా అర్థం కాదు. ఎక్కడ చేసుకుంటారు మనోళ్ళు. హ్మ్. చెప్పినా ఇప్పుడే అర్థం కాదు మేడం. అప్పుడేం అర్థమయ్యేది చెప్పండి 1800 దా హ్మ్. సెంచరీలో. లండన్ మహానగరంలో తన గురువును దర్శించడం యాదృచ్ఛికం. ఒకనాడు వీధిలో నడుస్తుండగా ఒక హిందూ రాజకుటుంబంలో నడుస్తున్న అతన్ని చూసింది. అతన్ని తన చిన్నతనం నుండి చూస్తూనే ఉంది. కలల్లో, భావాల్లో అభౌతికంగా కలల్లో కనిపించిన వ్యక్తిని అలా చూడగానే స్థాణువైంది. గుడ్లప్పగించి చూడసాగింది. అతనున్న వైపుగా నడిచింది. వద్దు అని ఆయన సైగ చేశాడు. ఆగిపోయింది. బృందం ఆమెను దాటి వెళ్ళిపోయింది. మర్నాడు హైడ్ పార్క్‌లో ఒంటరిగా నడుస్తూ ఆలోచిస్తుంది. అప్పుడు తన కలల గురువు తన దగ్గరగా వచ్చి, "నేనిప్పుడు రాజావారి బృందంలో వచ్చాను. నీ పని మొదలుపెట్టు" అని థియోసాఫికల్ సొసైటీ కార్యక్రమం పురమాయించి వెళ్ళిపోయాడు. "చాలా కష్టాలు వస్తాయి జాగ్రత్త" అని చిన్న హెచ్చరిక చేశాడు. పెద్ద భారం పైన వేసుకున్నప్పుడు చిన్న చిన్న కష్టాలు తప్పవు. టిబెట్‌లో 3 సంవత్సరాలుండి తగిన ఆధ్యాత్మిక శిక్షణ తీసుకోవలసి ఉంటుందని గురువు ఆదేశించి వెళ్ళాడు. అప్పుడు ఆమెకు టిబెట్ వెళ్ళాలన్న ఆలోచన కలిగింది. అంతదాకా ఆమెకు పరమ గురువుల గురించి, మాస్టర్ల గురించి బొత్తిగా తెలియదు. ఆ మాటకొస్తే టిబెట్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఎలా వెళ్ళాలి? మాస్టర్లు ఎవరు? కలడు కలండనెడివాడు కలడో లేడో భగవంతుని ఉనికిని మనిషి శంకిస్తాడు. తనను తాను తెలుసుకోలేని వాడికి భగవంతుడు ఎలా కనిపిస్తాడు? అదీ నిజమే కదా! మాస్టర్లు ఉన్నారా? లేరా? అన్నది నాటికి నేటికి సంశయమే. మహర్షులు, సప్తర్షులు అంటాం. వారిలో ఒక్కరిని ఎవరూ చూచింది లేదు. కథల్లో, పురాణాల్లో చదవడం, సినిమాల్లో చూడటం తప్ప కనీసం ఆస్ట్రల్ రూపంలో దర్శనం ఇచ్చినా ఎప్పుడో ఉన్నవారేనని నమ్మవచ్చు. అయితే మనకున్న పరజ్ఞానం ఎంత? పరంగిత ప్రాజ్ఞన ఏపాటి? పరం గురించి, పరలోకాల గురించి ఎంత నేర్చుకున్నాము? భౌతిక నేత్రాలకు కనిపించని వాటిని మనం నమ్మలేం. పరలోకాలు, సూక్ష్మ శరీరాలు ఉన్నాయని నమ్మని వారి జోలికి మాస్టర్లు రారు. మన దేశం అనాదిగా ఆత్మను నమ్ముతోంది. పునర్జన్మలు విశ్వసిస్తుంది. ఆత్మజ్ఞానానికి, ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తోంది. ఇతర దేశాల వారికి ఆ సంస్కారం లేదు. తూర్పు, పశ్చిమ దేశాల సంస్కృతులు వేరు, నాగరికతలు వేరు. నమ్మకాలను బట్టే నాగరికత, సంస్కృతి ఏర్పడుతుంది. జీవన విధానాలలో మార్పులుంటాయి. పాశ్చాత్య నాగరికతలలో భౌతికత్వం ఆధ్యాత్మికతపై పెత్తనం చేస్తుంది. ప్రాచ్య దేశాల్లో భౌతికత్వంపై మోజు తక్కువ, ఆధ్యాత్మికంపై ఆసక్తి ఎక్కువ. అక్కడ భౌతిక సుఖాలకు స్థానం పరిమితం. ఆ రెండు సంస్కృతులను ఎప్పటికైనా కలపగలిగింది యోగం ఒక్కటే. అంటే థియోసఫీ అంటే మతం ముద్రపడని సనాతన ధర్మం. యోగం భౌతిక ప్రపంచాన్ని కాదనదు. మనిషి అవసరాలు, సుఖాలు కాదనదు. ఆధ్యాత్మికత్వానికి ప్రాధాన్యం ఇస్తూనే భౌతిక ప్రాపంచిక అవసరాలను మన్నిస్తుంది. ప్రతి మార్పును ఆమోదిస్తూ పరిణామానికి ఉపయోగిస్తుంది. ఆ పని చేయిస్తున్నది భగవంతుడు కాడు, దివ్యశక్తి భూపరిధిలోకి దిగి రాగానే ఆత్మశక్తిగా మారుతుంది. పరమాత్మ ప్రతినిధిగా పరమాత్మతో లింకు పెట్టుకొని పనిచేస్తుంది. ఆ పని మహాత్ములైన వారి ఆధ్వర్యంలో, పర్యవేక్షణలో జరుగుతుంది. మాస్టర్లు అయిన వారంతా ఒకప్పుడు మనుషులుగా మనుగడ సాగించిన వారే. వారు తపస్సుతో, యోగ సాధనతో, జ్ఞానార్జనతో మృత్యువును దాటి శాశ్వతులైన వారు. అగోచరంగా ఉంటూ విశ్వాన్ని రక్షిస్తుంటారు.
అవసరమైతే కొందరు మాస్టర్లు కొందరికి కనిపిస్తుంటారు. తమ ప్రతినిధులకు తమ ప్రజ్ఞను అందిస్తూ పరిణామ ప్రగతికి సహాయపడుతుంటారు. అలాంటి వారు మాస్టర్లు. ప్రాపంచికతను అనుభవిస్తూ కూడా ఆధ్యాత్మిక లబ్ధి చేకూరుస్తుంది. యోగం మాస్టర్స్ ఆశించేది అదే. ఆ పని నిర్వహించడానికి పరమ గురుమండలి ఎన్నిక చేసిన వ్యక్తి బ్లావెట్స్కీ. ఆమె రష్యాలో పుట్టి యూరప్, ఇంగ్లాండ్, ఇండియాలను దర్శించి ప్రాచ్య దేశాల విజ్ఞానం శోధించి పరిశోధించి పాశ్చాత్య దేశాలకు అందించదలచింది. అందుకు మొదట చేయవలసిన పని భృప్తంగా ఉన్న విజ్ఞాన భాండాలను బయటకు తీయడం. అందుకే పరమ గురువులు ఆ అమాయకను భూమిపైన అవతరింపజేశారు. పుట్టినప్పటి నుండి ఆమె వెంట ఉండి కనిపెడుతూ వచ్చారు. అంటే బ్లావెట్స్కీ కొత్తగా పరమ గురువుల్ని సృష్టించినట్లు కాదు. ఆమె వారి తరపున రాయబారి. ఆమెను ముందుగా సిద్ధం చేసి ఆత్మజ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని ఆమెకు అందించారనుకోవచ్చు. గురువుల అనుగ్రహం లేనిది ఎవరికీ యోగం అబ్బదు, ఆధ్యాత్మిక వికాసం కలగదు. ఆ భావాన్ని ఆమెలో కలిగించింది మాస్టర్లే. వారే ఆమెకి స్వప్నాలలో, జాగృతిలో, ఆస్ట్రల్ రూపంలో దర్శనం ఇస్తూ వచ్చారు. ఆమె ప్రతి చర్యలో, వేసిన ప్రతి అడుగులో మాస్టర్ ప్రేరణ ఉంది. ముందుగా దేశాలు చుట్టి రావడం అందులో భాగమే. వివిధ దేశాల విస్తరించిన జ్ఞానాన్ని సమీకరించి క్రోడీకరించడం తొలుత బ్లావెట్స్కీ చేసిన పని. ముందుగా కైరోలో ఒక తాంత్రిక స్వామిని ఆశ్రయించి ఉపచరించింది. తంత్ర రహస్యాలు నేర్చుకుంది. తర్వాత మౌంట్ లెబనాన్లో కూటముల్లో ప్రవేశించి మంత్ర విద్యలు నేర్చింది. అక్కడ మర్మయోగుల సహచర్యం నేర్పింది. కెనడాలో రెడ్ ఇండియన్స్తో కలిసి జీవిస్తూ వారి తాంత్రిక పద్ధతులు అభ్యసించింది. ఆఫ్రికాలో అటవిక జాతులతో చేయి కలిపింది. అక్కడ డాంజువన్ ప్రయోగాలలో ప్రావీణ్యం పొందింది. ఊడు తంత్రంలో ప్రాణహాని కలిగించినప్పుడు మాస్టర్లు ఆమెను అక్కడ నుంచి తప్పించారు. పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది. తర్వాత టెక్సాస్లో ఒక ఫ్రెంచ్ కెనడియన్ డిరే జాఫ్సౌ ఆప్యాయంగా ఆదరించి ఆమెకు తన విద్యలన్నీ నేర్పాడు. మొత్తం 10 సంవత్సరాలలో ఆమె దేశాలు తిరిగి కాలగర్భంలో దాగిన అతీంద్రియ శక్తుల్ని వెలికి తీసింది. రష్యన్ వనిత తిరిగేది నానా దేశాలు. ఆమెకు తెలిసిన ఇంగ్లీషు స్వల్పం. చిన్నతనంలో తండ్రితో కలిసి జర్మనీ, ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు ఆయా దేశ భాషలతో స్వల్ప పరిచయం ఏర్పడింది. ఏ దేశం భాష ఆ దేశానిది. ఒక్క దేశంలోనే అనేక భాషలుంటాయి. మెక్సికోలో ఉండగా మహాత్మా మోరియా శిష్యుడొకడు తటస్థపడ్డాడు. అతని అండ దొరక్కపోయినట్లయితే మెక్సికోలో ఆమె జీవితం అసహ్యంగా మారేది. అతనే ఆమెను వెంటబెట్టుకుని వెస్ట్ ఇండీస్ వెళ్ళి మార్మిక కేంద్రాలను పరిచయం చేశాడు. అక్కడ నుండి సరాసరి ఇండియా చేరుకుంది. ఇండియాలో ఉన్నప్పుడే కల్నల్ ఆల్కాట్ పరిచయం ఏర్పడ్డది. మేజర్ జనరల్ ముర్రే ఇంట్లో 1 నెల ఉంది. టిబెట్ వెళ్లే ప్రయత్నము బెడిసి కొట్టడంతో సింగపూర్, జావాల మీదుగా ఇంగ్లాండ్ చేరింది. అప్పటికే క్రిమియన్ యుద్ధ మేఘాలు యూరప్పై ఆవరించాయి. ఇంగ్లాండు, ఫ్రాన్సులు రష్యాపై యుద్ధానికి సిద్ధం అయ్యాయి. ఆమెను రష్యా గూఢచారి అనే అనుమానంతో అమెరికా పంపివేశారు. న్యూయార్క్ నుండి చికాగో మీదుగా శాన్ ఫ్రాన్సిస్కో చేరుకుంది. ప్రపంచంలో ఎన్ని దేశాలు తిరిగినా ఆమె దృష్టి టిబెట్ యోగులపైనే. అది నెరవేరని స్వప్నం. టిబెట్ అంటే ఆమె భావనలో బౌద్ధ మహాగురువుల ఆవాసం. 1855లో తిరిగి ఇండియా చేరింది. ఈసారి తన తండ్రి గారి స్నేహితుడు అంటే జర్మన్ ఆయన కులోవిన్ కలిశాడు. అతను బ్లావెట్స్కీని టిబెట్ పంపే ఏర్పాటు చేశాడు. టిబెట్లో ఊహించనన్ని కష్టాలు ఎదురైనాయి. టిబెట్ లామాలు, షామాన్లు ముప్పు తిప్పలు పెట్టారు. చివరికి భారత సరిహద్దులలో దిగవిడిచి వెళ్లారు. ఇసిస్ అన్వీల్డ్ పుస్తకంలో ఆమె తన టిబెట్ అనుభవాలు ఇలా రాసుకున్నారు. లాసాలో కుచ్చి అనే అతను నన్ను ఒక
షామన్ స్థావరం చేర్చాడు. 25 మంది గుర్రాల మీద వచ్చి మమ్మల్ని చుట్టుముట్టారు. అది వారి నాయకుని ఆదేశం. నాయకుడంటే లామా షబరాన్. షబరాన్‌లో లామా యోగి. ఆయన తన మఠం వదిలి బయటకు రాడు. ఎవరూ అతను ఉన్న ప్రదేశం చేరలేరు. రక్షణ బలగాలున్నాయి. చుట్టూ అడుగడుగునా శిష్యులు ఆయుధాలతో కాపలా కాస్తుంటారు. అతను నాకు పరిచయమైన కుచ్చికి తెలుసు. అందువల్ల నేనతన్ని కలుసుకోగలిగాను. టిబెట్‌లో లామాలకు తంత్రయోగ శక్తులు ఎక్కువ. కొందరికి ఆధ్యాత్మిక శక్తులు ఉంటాయి. ఉన్న చోటు నుండి కదలకుండానే దివ్య దృష్టితో గ్రహిస్తుంటారు. జ్ఞాన నేత్రంతో చూస్తుంటారు. మనోసంకల్పంతో ఎవరినైనా తమ వద్దకు రప్పించుకోగలరు. వారికి పరప్రజ్ఞ చాలా ఎక్కువ. వారు ప్రపంచ దృష్టిలో పడరు. కామరూప విద్య తెలుసు. చూస్తుండగానే అంతర్ధానం కాగలరు. మాయ విద్యలో ఘటికులు. అరూపంగా అదృశ్యంగా ప్రపంచమంతా తిరుగుతూ ఉంటారు. అవసరమైన చోట్ల భౌతిక రూపం ధరిస్తుంటారు. అందుకే పరమ గురువులైన మాస్టర్లు టిబెట్‌ను ఎన్నుకుంటారు. పరమ గురువుల స్థావరం పేరు శంబాలా. 5వ చాప్టరు అన్వేషణ అనుభవం. పూర్వం మన దేశంలో చదువులు గురుకులాల్లో సాగుతుండేవి. అప్పట్లో బడులు, గుడులు ఉండేవి కావు. గురువులే విద్యా బోధకులు, గురువులే ఆచార్యులు. పెద్ద పెద్ద విద్యాపీఠాలు ఉండేవి. బౌద్ధం ప్రభావంతో నలంద, తక్షశిల లాంటి విద్యాపీఠాలు వెలసినట్లు తెలుస్తోంది. అవి విద్యాలయాలే కాదు, బౌద్ధ ధర్మశాలలు. 12 సంవత్సరాలు విద్యాభ్యాసం తర్వాత విద్యార్థులు అసేతు హిమాలయ పర్యంతం గురుకులాలు, ఋష్యాశ్రమాలు దర్శించి 2 సంవత్సరాల పాటు తమ జ్ఞానాన్ని పటిష్టం చేసుకునేవారు. ఇతర దేశాలు తిరగడం మరొక పద్ధతి. హ్యూయన్ సాంగ్, పాహియాం లాంటి యాత్రికుల అనుభవాలు, రాహుల్ సాంకృత్యాయన్, రోరిక్ లాంటి వారి పర్యటనానుభవాలు చరిత్ర ప్రసిద్ధాలు. రష్యాకు చెందిన ప్రసిద్ధ కళాకారుడు రోరిక్ అనేక మార్లు టిబెట్ దర్శించాడని, శంబలా వెళ్లి మాస్టర్లను దర్శించాడని చరిత్ర. విజ్ఞాన యాత్రలు ప్రపంచంలో ప్రాచీన కాలం నుండి సాగుతున్నవే. ఈ యాత్రికులే అలనాటి సంస్కృతికి రాయబారులు. ఒక కొండ గుహలో కూర్చొని తపస్సు చేసి మహర్షి కావచ్చు, మహారణ్యాలలో ఘోర తపస్సు చేయవచ్చు. ప్రాణభయం లేకపోతే కానీ ఒక సద్గురువు కోసం దేశాలు పట్టి తిరగడం, కొండల్లో అన్వేషించడం మాటలు కాదు. ఎంతో తపన పడితే తప్ప స్వచ్ఛమైన గురువు దర్శనం కాదు. ఆ కిటుకు మేడం బ్లవాట్స్కీకి తెలుసు. తెలియకపోయినా ఎవరో పరమ గురువులు సంకల్పం, ప్రేరణ ఇచ్చి ఉంటారు. అంచేతనే అవిశ్రాంతంగా దేశాలు పట్టి తిరిగింది. భావ రూపాలలో దర్శనమిచ్చే గురువులు భౌతిక రూపాలలో ఎందుకు కనిపించారు? 19వ శతాబ్దం నాటి పరిస్థితులు వేరు. అప్పట్లో ప్రయాణ సౌకర్యాలు లేవు. ఇప్పుడులా విమానాలు లేవు. సముద్రం పైన నౌకా ప్రయాణాలే. రవాణా సౌకర్యాలు తక్కువ. ఒక దేశానికి మరో దేశానికి మధ్య సఖ్యత ఉండేది కాదు. కీచులాటలు, కొట్లాటలు, ఒకరినొకరు శత్రువులుగా చూచే మనస్తత్వము, సఖ్యత, సౌభ్రాతృత్వము బహు తక్కువ. అన్య దేశాలంటే శత్రు దేశాలనే. యూరోప్లో రష్యా ఒక భాగమే అయినా దాని భౌగోళిక పరిస్థితులు, సంస్కృతి, స్వభావాలు మిగిలిన దేశాల కంటే భిన్నం. అమెరికాలో ఉన్న రోజుల్లో ఒక బంధువు మరణంతో బ్లావెట్స్కి కొంత వారసత్వ సంపద వచ్చి పడ్డది. 50,000 రూబల్స్ అంటే తమాషా కాదు. ఆ రోజుల్లో 1873లో తండ్రి మరణానంతరం తన వాటాగా వచ్చిన సొమ్ముతో న్యూయార్క్ లాంగ్ ఐలాండ్లో వ్యవసాయ భూములు కొని వ్యవసాయం చేసింది. అనుభవం లేక నష్టాలు మిగిలాయి. తనకు అలవాటైన పని రచనా వ్యవసాయం. రష్యన్ పత్రికలకు ఎడాపెడా వ్యాసాలు రాస్తుండేది. అదే సంపాదన. రచనల వల్ల డబ్బుకు డబ్బు, మంచి పేరు వచ్చింది. ఆమె ప్రచ్ఛన్న నామం రడ్డాబాయ్. అది కలం పేరు.
1857లో బ్లావెట్స్కీ భారత్లో ఉండగానే సిపాయి తిరుగుబాటు జరిగింది. గురువుగారి ఆదేశం మేరకు ఇండియా వదిలి జావా చేరింది. అక్కడ కొందరు యోగులతో, జ్ఞానులతో పరిచయం కలిగింది. అక్కడ నుండి అమెరికా వెళ్లి 1860 నాటికి యూరప్ చేరింది. ఫ్రాన్సు, జర్మనీలతో చిన్ననాటి పరిచయం. అక్కడ కొంతకాలం గడిపి రష్యా వెళ్లి చాలా సంవత్సరాలు స్వదేశంలోనే ఉండిపోయింది. మహాత్ములకైనా, మహాపురుషులకైనా కన్నతల్లి పైన, జన్మభూమి పైన మమకారం పోదు. ఎన్ని దేశాలు తిరిగినా, ఎంత తపస్సు చేసినా స్వదేశాన్ని మర్చిపోవడం జరగదు. స్వదేశంలో సొంత ఇంటిలో ఉన్న సుఖము స్వర్గంలో ఉండదు. బ్లావెట్స్కీ చాలా అతీంద్రియ శక్తులు సంపాదించింది. దివ్య జ్ఞానము సంపాదించింది. ఏకాంతంగా ఉన్న వేళల్లో తనలోకి చొచ్చుకుపోయి అంతర్ముఖం కాగలుగుతోంది, శూన్యం కాగలుగుతోంది. ఆత్మ స్పందనల్ని అనుభూతించగలుగుతుంది. ఇంతకాలం ఆర్జించిన జ్ఞానము తనకొక మార్గం చూపిస్తుందన్న నమ్మకం ఏర్పడ్డది. ఇప్పుడు ఆస్ట్రల్ శరీరంతో టిబెట్ బౌద్ధ రామాలకు వెళ్ళి రాగలుగుతోంది. సంకల్పించగానే మాస్టర్లు మనసులోకి వస్తున్నారు. అడిగిన వాటికి సమాధానాలు ఇస్తున్నారు. అర్థించకపోయినా వారంతట వారు కొన్ని సలహాలు ఇస్తున్నారు. మొత్తం మీద ఒక ప్రణాళిక రూపొందసాగింది. మాస్టర్లు వస్తారు, తనకు మాత్రమే కనిపిస్తారు, మాట్లాడతారు, అంతలోనే అంతర్ధానమైపోతారు. ఈ ఆస్ట్రల్ అనుభవాలు, మాస్టర్ల దర్శనాలు ప్రోత్సాహం ఇస్తున్న ఆరోగ్యం సహకరించడం లేదు. దేశాలు 10 సంవత్సరాల పాటు పిచ్చి పట్టినట్లు తిరగడం వల్ల ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. రకరకాల రోగాలు బయటపడసాగాయి. ఉపవాసాల వల్ల, అడ్డమైన తిళ్ల వల్ల, తిరుగుళ్ళ వల్ల ఆరోగ్యం చెడిపోయిందని గ్రహించగలిగింది. అయితే మనోనిగ్రహం, సంకల్ప బలం, మాస్టరు కరుణ వల్ల 4 రోజుల్లో రోగం తగ్గిపోయింది. ధ్యానం వల్ల, కుండలిని జాగృతం వల్ల ఆరోగ్యము చెడుతోందని తెలుసుకోలేదు. అప్పటికి యోగంతో పెద్దగా పరిచయం లేదు. శక్తుల కోసం ఆరాటమే తప్ప ధ్యానం చక్కగా కుదిరినప్పుడు రోగం తగ్గిపోయేది. ఆ రెండింటికి ఉన్న సంబంధం ఏమిటో తెలిసేది కాదు. కుండలిని జాగృతమైనప్పుడు కలిగే శక్తిపాతము మనిషిని ఈ కల్లోల పరుస్తుంది, ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. రోగాలు బయట పడుతుంటాయి. కొంతకాలం ద్వంద్వ జీవితం అనుభవించవలసి వస్తుంది. పైకి అనారోగ్యం, లోపల ఆత్మానందం. అదేమిటో వింత. మాస్టర్లు కంటికి కనిపించరు. వచ్చినట్లు చప్పున అనిపిస్తుంది. అంతర్దృష్టికి దర్శనమిస్తారు. అంతలా అంతర్ధానమైపోతారు. జరగవలసిన పని జరిగిపోతుంది. చెప్పవలసిన విషయం మనసుకు స్ఫురింపజేస్తారు. మాస్టర్లు వచ్చిన వేళల్లో బ్లావెట్స్కీ భౌతిక స్పృహ ఉండేది కాదు. మనసు పని చేసేది కాదు. ప్రక్కనున్న వారిని, ప్రపంచాన్ని విస్మరించి మరో లోకంలో ఏదో శూన్యంలో మిగిలిపోయేది. తన ఉనికిని మర్చిపోతే తప్ప మాస్టర్స్ రాక తెలియదు. ఆ సమయంలో తనకంటూ ఒక వ్యక్తి ఉన్నట్లు అనిపించదు. తాను భావపరంగా శూన్యం అవుతుంది. కళ్ళు మూతలు పడి నిద్రలోకి జారినట్లు మగత ఆవరిస్తుంది. స్పృహ ఉండదు. భౌతిక స్మృతి ఉండదు. పై లోకాలకు సూక్ష్మ శరీరం పరుగులు తీస్తుంది. గతంలో 7 సంవత్సరాల పాటు బ్లావెట్స్కీ టిబెట్, ఈజిప్టు, సిరియా వంటి దేశాలు మిస్టిక్ మాస్టర్ల వద్ద శుశ్రూష చేసింది. చాలా శక్తులు వారి అనుగ్రహించినవే, నేర్పించినవే. గురువుల పాఠశాలను కూడా వృధా పోదు. రకరకాలుగా వినిమయం అవుతుంది. 7 సంవత్సరాలు గురు శుశ్రూషల ఫలం ఇప్పుడిప్పుడు అనుభవంలోకి వస్తోంది. ఇది రివిజన్, పునశ్చరణ. అర్హులైన వారికి మాస్టర్లు ఇచ్చే శిక్షలు అలాగే ఉంటుంది. తాము కనిపించకపోయినా గైడ్ చేస్తుంటారు, శక్తిపాతం జరుపుతుంటారు.
ఆత్మజ్ఞానంగా అజ్ఞాతంగా ఉంటూ తాము ఎన్నుకున్న వారిని జ్ఞానుల్ని చేస్తారు. ఆనాటి అనుభవాలు మేడం బ్లవట్స్‌కి ఇలా జ్ఞానం చేసుకుంది. ఆ రోజుల్లో నేను మౌంట్ లెబనాన్‌లో డ్రూజెన్ రహస్య స్థావరాల్లో ఉన్నాను. అక్కడ మాస్టర్లు, పర్షియన్ ముల్లాలు, రకరకాల మార్మికవేత్తలతో నాకు సంబంధం ఏర్పడింది. తర్వాత ఆమె జబ్బులు నెమ్మదిగా తగ్గిపోయాయి. అతీంద్రియ శక్తులు విజృంభణ తగ్గింది. ఆత్మపై పట్టు దొరికింది. మనసుపై నియంత్రణ ఏర్పడ్డది. అది శాంతి పర్వం. యోగి ప్ర ప్రగతికి అది నిదర్శనం. ఏర్పడవలసిన స్వస్థితి అది మనం ధైర్యం ఏర్పడ్డాయి. సంకల్పం మాత్రం చేత అతీంద్రియుల శక్తుల సహాయం తీసుకోగలుగుతుంది. క్షణకాలంలో మాస్టర్లు వస్తున్నారు. భౌతిక ప్రపంచంలో తమకు అతీంద్రియ శక్తుల్ని ఉపయోగించగల శక్తిని వచ్చింది. పరిస్థితులు అనుకూలించాయి. యుద్ధం గొడవ తీరింది. ఇంటి పట్టున ఉండటానికి కాలు నిలవడం లేదు. ప్రపంచం రమ్మని పిలుస్తోంది. లోపల మాస్టర్లు తొందర పెడుతున్నారు. మరల బయలుదేరింది. యూరోప్, రష్యా, ఆసియా దేశాల్లో తిరగసాగింది. పర్యటనలోని కష్టాలు అలవాటైనాయి. 4 సంవత్సరాలు నిర్విరామంగా తిరిగిన తర్వాత మాస్టర్ వాణి వినిపించింది. అనుభవాలు హృదయంలో పదిలపరుచుకుంది. 1868 వరకు బ్లావెట్స్‌కి కుథ్-హోమి తెలియదు. పేరు విన్నది లేదు. చూసింది లేదు. షిగాసెలో తన అక్క జెలిహావ్స్కీ ఆమె కూతురుతో కలిసి కొంతకాలం ఉంది. ఇటలీ స్వాతంత్ర పోరాటంలో గరిబాల్డి సైన్యంలో మేడం మేడం ఎండ్ చేసుకుందాం మేడం. ఇక్కడ దాకా ఉన్నాయి కేసులు. చేసుకుందాం మేడం. ఓకే మేడం. మేడం నేను రేపటి నుంచి కొంచెం ఊరు వెళ్తున్నాను. ఒక 4, 5 రోజులు పట్టొచ్చు. సరే మేడం. అట్లా మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి మనందరి గురువైన జగద్గురువు నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ మేడం.